బ్యాక్ టు న్యూస్. తెలంగాణ సర్కార్ రాబడి పెంచుకునే పనిలో పడింది. రాష్ట్రంలో భూముల ధరల పెంపుపై కసరత్తు చేస్తోంది. కొత్త మార్కెట్ విలువ అమలు చేయడం ద్వారా రాబడి పెంచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ సర్కార్. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు కానున్నాయి. తెలంగాణలో ఆగస్టు 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు కానున్నాయి. వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. క్షేత్రస్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా మార్కెట్ విలువల సవరణపై మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్, పురపాలక శాఖ నుంచి సహకారం తీసుకోవాలని సూచించారు అధికారులు. ఈ నెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో ఈ శాఖ అధికారులు ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేయనున్నారు. జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేయనున్నారు అధికారులు. 20 రోజుల పాటు అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నారు. తర్వాత ఆగస్టు 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు చేసేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. నేషనల్ హైవేలు, స్టేట్ రోడ్డు, పారిశ్రామిక బాటలు, కమర్షియల్ జోన్లు, గ్రామీణ ప్రాంతాలను ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాలు, ఖాళీ స్థలాలకు ప్రాంతాల వారీగా మార్కెట్ విలువను నిర్ణయించనున్నారు అధికారులు. గ్రామాలు, పట్టణాల్లోని స్థానికులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ, మున్సిపల్ అధికారుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటారు. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను గుర్తిస్తారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ ప్రాంతంలో బహిరంగ భూముల ధరల్ని లెక్కలోకి తీసుకుని మార్కెట్ విలువను సవరిస్తారు. వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలు తీసుకుని బహిరంగ మార్కెట్ ధరలపై అంచనా వేయనున్నారు. ఇక పట్టణాలలో పురపాలక సంఘాలు, కార్పొరేషన్స్లో స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువను నిర్ధారిస్తారు. వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లాంటి ఏరియాల్లో ఆ ప్రాంతానికి అనుగుణంగా విలువను నిర్ణయిస్తారు. కాలనీలు, అంతర్గత రహదారుల ప్రాంతాలు, మౌలిక వస్తువులు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ పాత విలువతో పోల్చి అవసరమైతే సవరిస్తారు.